ఈరోజు మనం ఒక చీకటి, దాదాపుగా మర్చిపోయిన ఒక సంప్రదాయం గురించి తెలుసుకుందాం. దాని పేరే అంతర్జలి. అంటే ఇది ఎంత లోతైన నమ్మకమో అంతే ఊహించలేని క్రూరత్వంలో కూడా పాతుకుపోయింది. సరే, ఒకసారి ఆలోచించండి. స్వర్గానికి వెళ్లాడని అందరూ అనుకున్న తండ్రి ఉన్నట్టుండి ఇంటికి తిరిగొస్తే అప్పుడేం జరుగుతుంది? ఈ ప్రశ్న వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ ఇదే మనల్ని ఒక పాత ఆచారం వెనుక దాగి ఉన్న ఒక వ్యక్తిగత విషాదం దగ్గరికి తీసుకెళ్తుంది. ముందుగా మనమొక వృద్ధ తండ్రి కథ తెలుసుకుందాం. ఈ కథ వెనుకున్న విషాదం, ఆ సంప్రదాయం వెనుకున్న భయంకరమైన నిజాన్ని మన కళ్ల ముందుంచుతోంది. ఏం జరిగిందంటే, కన్న కొడుకులే తమ తండ్రిని ఒక నది ఒడ్డుకు తీసుకెళ్లి వదిలేశారు. ఎందుకు? ఆకలితో దాహంతో అక్కడే చనిపోవాలని. చాలా నిర్దాక్షిణ్యంగా తన కర్మకు తనని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ చూడండి, కథ ఇక్కడే ఊహించని మలుపు తీసుకుంది. ఆ తండ్రి ఏదోలా బతికాడు. అంతేకాదు, కొన్నాళ్ల తర్వాత తన ఇంటికి తిరిగి కూడా వచ్చాడు. అప్పుడు అందరూ సంతోషించి ఉండాలి కదా. కానీ అక్కడ సీన్ వేరే ఉంది. అతనికి స్వాగతం దొరకలేదు. కనీసం కాస్త జాలి కూడా చూపించలేదు. పైగా కొడుకులు రోజూ ఆయన్ని ఎగతాళి చేసేవాళ్లు. ఏమని? నువ్వు స్వర్గానికి పోవాల్సింది, మళ్ళీ ఎందుకొచ్చావు అని. ఆ మాటలు ఎంత క్రూరంగా ఉన్నాయో కదా. ఇక ఆ అవమానం, ఆ ఎగతాళి కన్నపిల్లల నుంచే వస్తుండటంతో ఆయన భరించలేకపోయాడు. చివరికి ఆ తండ్రి దగ్గర్లో ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అంతటితో ఆ హృదయ విదారక కథ ముగిసింది. చూశారా? మానసిక వేదన అతన్ని ఎంతటి కఠిన నిర్ణయం తీసుకునేలా చేసిందో. అసలొక తండ్రి జీవితాన్ని బలి తీసుకునేంతగా ప్రేరేపించిన ఆ నమ్మకమేంటి? ఈ వ్యక్తిగత కథ నుంచి మనమిప్పుడు ఆ ఆచారమేంటో, అంటే ఆ అంతర్జలి యాత్రేంటో కాస్త లోతుగా చూద్దాం. అంతర్జలి యాత్ర అంటే ఏంటంటే, పవిత్ర నది ఒడ్డున గనక ఎవరైనా చనిపోతే వాళ్లు నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారని ఒక నమ్మకం. ఆ తండ్రి విషయంలో కొడుకులు అనుసరించింది కూడా సరిగ్గా ఇదే ఆచారం. అయితే ఇది ఏదో ఒక కుటుంబానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. గంగానది ఒడ్డున ఇలాంటి ఘోరాలు ఎన్నో జరిగాయి. ఒక మిషనరీ రాసుకున్న కథనం ప్రకారం ఈ ఆచారం ఎంత విస్తృతంగా పాకిందో మనకు తెలుస్తుంది. కలకత్తాలో రెవరెండ్ బ్రౌన్ అనే ఒక మిషనరీ కొన్ని విషయాలు గమనించారు. అవి ఇంకా భయంకరంగా ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్నవాళ్లని గంగానది ఒడ్డున వదిలేసేవాళ్లట. అలా వదిలేసిన తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులుగాని, స్నేహితులుగాని మళ్లీ వాళ్లను చూసేవాళ్లే కాదట. ఇదంతా ఒక మతపరమైన చర్యగా చలామణి అయ్యేది. అంటే ఇది కేవలం నమ్మకం కాదు, ఒక పద్ధతి ప్రకారం జనాల్ని వదిలించుకునే కార్యక్రమంలా ఉంది. అంతేకాదు, ఆ మిషనరీ స్వయంగా ఒక దారుణమైన హత్యను కళ్లారా చూశాడు. ఒక 18 ఏళ్ల కుర్రాడిని కొందరు బ్రాహ్మణులు నది దగ్గరకు తీసుకొచ్చారు. వాళ్లతన్ని గట్టిగా పట్టుకొని అతను ఊపిరాడి చనిపోయేవరపు అతని గొంతులో బురదనీళ్లు పోస్తూనే ఉన్నారు. అడ్డుకోబోయినప్పుడు వాళ్లేమన్నారంటే, ఇతడు బ్రతకకూడదు, చావాలి, ఇలా చంపడమే మా సంప్రదాయం అని. చూడండి, ఒక హత్యను సమర్థించుకోవడానికి, దాన్ని పవిత్రం చేయడానికి సంప్రదాయాన్ని ఎలా వాడుకున్నారో. అయితే ఇక్కడే మనందర్నీ ఆశ్చర్యపరిచే ఒక విషయముంది. కథలో ఒక పెద్ద ట్విస్ట్. మరణానికి ప్రతీకగా మనం ఇప్పటిదాకా చూసిన ఈ అంతర్జలి అనే పదానికి ప్రాణం పోసే మరో అర్థం కూడా ఉందంటే నమ్ముతారా? నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకే పదం అంతర్జలి రెండూ పూర్తి భిన్నమైన విషయాలను సూచిస్తుంది. ఒకవైపు జీవితానికి ముగింపు పలికే మరణ ఆచారం, మరోవైపు జీవితానికి ఆరంభాన్నిచ్చే జనన సంప్రదాయం. చూశారా ఎంత తేడానో? ఈ రెండవ అర్థానికి మన ప్రాచీన గ్రంథాల్లో గట్టి ఆధారమే ఉంది. ఉదాహరణకు ఉత్తర రామచరితంలో శ్రీరాముడు సీతతో అంటాడు, ఆమె రఘువంశ వారసులకు నీటిలోనే జన్మనిచ్చిందని. ఆ పుట్టుకను కూడా అంతర్జలి అనే అంటారని అందులో ఉంది. సరే, ఇక ముగింపుకొద్దాం. ఇంత విన్న తర్వాత సంప్రదాయం, నమ్మకం అనే వాటికి ఎంత శక్తుందో అర్థమవుతోంది కదా. అంతేకాదు, వాటిలో ఎంత పెద్ద ప్రమాదం దాగి ఉందో కూడా మనం ఆలోచించాలి. ఈ కథలన్నీ విన్నాక మనం ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అదేంటంటే, ఒక ప్రాణం కంటే ఒక నమ్మకం నిజంగా అంత విలువైనదా?